హాయ్ అండి. ఈరోజు అయితే నేను 2 నెలలు అయింది నేను మార్కెట్లో కూరగాయలు తెస్తలేను, అమ్ముతలేను. ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్దాము. మార్కెట్కి వెళ్ళే రోడ్లో మాకు చెరువు కట్ట అనమాట. ఇది చెరువు మధ్యలో ఇవన్నీ కట్టించిండ్రు. ఇవి మా ఏంటంటే ఒక సంవత్సరం నుంచి ఇవన్నీ మంచిగా కట్టించి రోడ్లు పెద్దగా వేసిరు. చెరువు మీద అయితే ఆకైతే మొత్తం నిండిపోయింది. మాకు ఏంటంటే రోడ్డు చూడండి ఎంత బాగా రోడ్డు చేయించారు. ఇది చెరువు అనమాట. చెరువు పక్కన ఈ రోడ్లు చిన్న ట్యాంక్ బోలాగా కట్టిండ్రు, చాలా బాగుంటుంది. అక్కడ గండ్రాగుట్ట అని ఉంటుంది. మంచు చూడండి, మంచు మొత్తం అయితే ఇట్లా కప్పుకపోయింది. పొద్దున్న 9:30 అవుతుంది కానీ చెరువు దగ్గర అయితే మంచు అయితే బాగా ఇట్లా పట్టేసింది. ఇప్పుడు అక్కడ నుంచి ఆ చెరువు కట్ట మీద నుంచి లోపల మార్కెట్లకు అయితే వచ్చినాను. ఇది పెద్ద మార్కెట్ లోపల. ఇక్కడైతే నేను టమాటా అయితే తీసుకుంటాను. అందరు చాలామంది ఈ రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు, మార్కెట్లో అమ్మేటోళ్ళు, అంగళ్ళలో అమ్మే వాళ్ళందరూ ఇక్కడ మార్కెట్కి అయితే వస్తారు. నేను ఖాళీ టమాటా అయితే ఒకటి తీసుకుంటాను. లోపల టమాటా తక్కువ రేటు ఉంటుంది. ఈ టమాటా ఇప్పుడు నాకే ఒక పెట్టె అయితే పోస్తుండ్రు. ఒక పెట్టె 300 అంట. ఇక అందులో అమ్మాలి అవన్నీ కలిసి నాకు 230-70 తీసుకుండ్రు. ఇప్పుడైతే ఈ టమాటా తీసుకున్న అబ్బాయికి డబ్బులు అయితే ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఈ టమాటా బండి మీద అయితే పెడతాడు. నా టమాటానే ఇది బండి మీద పెడుతుండు. ఇప్పుడు ఈ టమాటా తీసుకెళ్ళి ఇప్పుడు బయట మార్కెట్లోకి వెళ్ళి అక్కడ అన్ని కూరగాయలు అయితే కొనుక్కోవాలన్నమాట. ఇట్లా ఇది ఏంటంటే ట్రాలీల నిండా ఇట్లా పోసేసుకొని 100కు 5, 100కు 6 అలా టమాటా అయితే వీళ్ళు అమ్ముతారనమాట చాలామంది. ఇప్పుడు అయితే బయట మార్కెట్ ఇది. ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ అన్నీ అయితే కూరగాయలు అయితే కొంటా నేను. అవి 2 కిలోలు అయితే కొనుక్కుంటా నేను. క్యాబేజీ, క్యారెట్, ఇవన్నీ పువ్వులు, ఇవి కాలీఫ్లవరు, ఆలుగడ్డ, అవన్నీ ఈయన కవర్లు అనేతను కవర్లు అమ్ముతాడు అక్కడ ఏంటంటే మార్కెట్లో కవర్లు పెట్టుకొని అమ్ముకుంటాడు. పాపం అతను నవ్వుతుండ అనమాట, నేను వీడియో తీస్తున్నానని. ఏదో అమ్మ మా బతుకు తెరువు ఇట్లుంది అని చెప్తుండ అతను. నేనైతే చాలా రోజులకైతే 2 నెలలు అవుతుంది నేను కూరగాయలు అమ్మక. ఇక 2 నెలల నుంచి ఇప్పుడైతే వచ్చినాను. ఈ రోజు నుంచి ఇక కూరగాయలు అయితే పెట్టుకోలేదు. చలికి భయపడి పండగలు ఉండే అవి ఉండే ఇవి ఉండే నాకు టైం లేక కూడా ఇక కూరగాయలు పెట్టలేదు. ఇప్పుడు నేను కూరగాయలు కూడా పెడతా, ఎక్కడ అమ్ముతా కూడా అది కూడా చూపిస్తాను. అంటే అది కొంచెమే చూపిస్తా. నేనైతే రోజు అమ్ముకునే కూరగాయల షాప్ అయితే రోడ్డు మీద నేను స్టాండ్ వేసుకొని అమ్ముతానమాట. ఇక ఇక్కడ అయితే ఇవన్నీ అయితే కొనుక్కొని అన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు బండికి అయితే వేసేసుకుంటా. ఈ నిమ్మకాయల షాపు మాదే, మా కొడుకుది అనమాట ఇది. అయితే వెనుక ఆకుకూరల దుకాణం మాది, ఈ ముంగట నిమ్మకాయల దుకాణం మాది. నా పెద్ద కొడుకులు అయితే షాప్లో కూర్చుండ్రు. ఇక నేనైతే కూరగాయలు అన్నీ తీసుకొని సంచిలో పెట్టేసుకొని ముంగట టమాటా ఇక ఇందులో అయితే 2 వేసేసుకొని అయితే ఇంటికి అయితే వెళుతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకొని స్నానం గిట్లా చేసుకొని తిని చేసి 5 గంటలకు అయితే ఇక్కడికి వచ్చేస్తా. ఇది మూల మీద మా ఇంటి నుంచి కొంచెం దూరము. ఫస్ట్లో మేము ఇంట్లోనే ఉండుంటిమి. ఈ ఇంట్లో ఉండి ఇక అక్కడే కూరగాయలు అలవాటు అయిపోయిందనమాట. ఆ పెట్టె టమాటా, గోబీ పువ్వులు ఇవన్నీ అయితే ఇక్కడ పేర్చుకున్నా. ఒక గిరాకీ పెట్టంగానే వచ్చింది. ఆమె నా వీడియో తీయకండి అని చెప్తుంది, ఆమెని తీయొద్దు అని చెప్తున్నా నేను. ఇగో నా వ్యారం అయితే ఇట్లుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి.